మొదటి నుంచి బీసీ నినాదాన్ని బీజేపీ అధిష్టానం ముందు పెడుతూ ప్రచారం చేస్తోంది. అయితే వాస్తవంగా బీసీలకు తగిన న్యాయం జరగటం లేదంటూ ప్రచారం జరుగుతోంది. పార్టీలోనే కొందరు వ్యక్తులు రెడ్డి సామాజిక వర్గానికి అన్ని పదవులు దక్కుతున్నాయంటూ కార్యకర్తలు చేసే ప్రచారం బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. దీంతో బీజేపీ అగ్రనేతలు ఏం చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ ప్రచార ప్రణాళిక రూపొందిస్తూ మిగతా పార్టీల కంటే ముందుగా ప్రచారాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా బస్సు యాత్రను 5 క్లస్టర్లుగా విభజిస్తూ యాత్రలను ప్రారంభించింది. మొదటి నుంచి బీజేపీ బీసీ నినాదాన్ని ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ జపాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసినా అనుకున్నంతగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకోలేదని చెప్పాలి. ఏకంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో నరేంద్ర మోదీని ఆహ్వానించి పరేడ్ గ్రౌండ్ లో ఎస్సీ బీసీలకు సంబంధించిన సభను ఏర్పాటు చేసి 2 వర్గాల ప్రజలను ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది బీజేపీ. కానీ ఓటర్లు అందుకు భిన్నంగా తీర్పునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో 50% బీసీలకు కేటాయించిన బీజేపీ అందుకు తగ్గట్టుగానే ప్రతిఫలం పొందకపోగా 8 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాని వెనుక కారణాలు పరిశీలిస్తే అప్పటి వరకు బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించిన అధిష్టానం ఎన్నికల ముందు కిషన్ రెడ్డిని అధ్యక్షునిగా నియమించడం కూడా అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ స్థానాలకు పరిమితం అవడం ఒక కారణం. అప్పటి వరకు బీసీ నినాదాన్ని మోస్తూ ప్రజల్లోకి వెళ్లిన బీజేపీ ఒక్కసారిగా అధ్యక్షుని మార్పుతో బీజేపీ క్యాడర్లో నాయకుల్లో నిరుత్సాహం గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అధ్యక్షుని మార్పుతో బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పాదయాత్రల రూపంలో ఇతర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉండటమే కాకుండా ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండేవాడని, అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత అటువంటి కార్యక్రమాలు తగ్గాయని, కార్యకర్తలను కలవలేని పరిస్థితి ఉందని ఆ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక దానికి తోడు పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శులు, అలాగే ఆఫీస్ బేరర్స్, అలాగే సీనియర్ నాయకులు సైతం కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదని స్వయంగా కార్యకర్తలే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక బీసీని సీఎంగా ప్రకటించిన నరేంద్ర మోదీ అదే బీసీకి చెందిన బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తప్పించాల్సి వచ్చిందని, ఒక బీసీ వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించుకోలేని వారు సీఎంని మాత్రం ఎలా ఒక బీసీ వ్యక్తిని చేయగలుగుతారు అని ప్రశ్నించే విధంగా ప్రతిపక్షాలకు అవకాశాన్ని ఇచ్చినట్టయింది. అది చాలదు అన్నట్టు రాష్ట్ర అధ్యక్షునిగా బీసీని నియమించకపోగా బీజేఎల్పీ లీడర్ని కూడా బీసీకి ఇవ్వకుండా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఫ్లోర్ లీడర్ ఇవ్వటం, అలాగే బీసీ వర్గానికి చెందిన రాజాసింగ్ ను పూర్తిగా పక్కకు పెట్టడం రాజాసింగ్ వర్గాన్ని విస్మయపరిచింది. తెలంగాణలో బీజేపీ హవా లేనప్పుడే రాజాసింగ్ ఒంటరిగా ఎమ్మెల్యేగా గెలిచాడు. అలా 3 సార్లు గెలిచిన రాజాసింగ్ ను తెలుగు భాష సరిగ్గా రాదని, అందుబాటులో ఎప్పుడు ఉండడని, వివిధ ప్రాంతాలకు సభలకు సమావేశాలకు వెళ్తారని ఒకే ఒక్క కారణం చూపి బీజేఎల్పీ ప్యానెల్లో రాజాసింగ్ పేరే లేకుండా పక్కన పెట్టడం తప్పిదమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. బీసీ నినాదం అని చెప్తున్న బీజేపీపై నమ్మకం పోయేలాగా చేసిందని బీజేపీలో ఉన్న బీసీ నాయకులే చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. పైకి బీసీ నినాదం ఎత్తుకున్న బీజేపీ అంతర్గతంగా ఒక సామాజిక వర్గానికి న్యాయం చేసేలాగా పదవులు దక్కుతున్నాయని, ఏకంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే తమ గోడును వెళ్లబుచ్చుతున్నారంటే పరిస్థితి ఎంతవరకు వెళ్లిందో అర్థమవుతోంది. డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ట్రెజరర్, విప్ వంటి కీలక పదవులు కూడా ఓసీలకే ఇవ్వటం కూడా బీజేపీ బీసీ నినాదాన్ని తప్పు పట్టేలాగా, వేలెత్తి చూపేలాగా ఉన్నాయని పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్న మాట. మరోవైపు
మరోవైపు ఇటీవలే జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ ఏకంగా 20 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే కేటాయించడంతో కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మహిళా మోర్చా అధ్యక్షురాలి విషయంలో కూడా రెడ్డి వర్గానికే ఇవ్వటంతో బీసీకి సంబంధించిన మహిళలు అందుబాటులోనే లేరా అని బీజేపీ మహిళా నాయకులు పెదవి విరుస్తున్నారు. కేంద్ర కేబినెట్లో బీసీలకు, దళితులకు స్థానం కల్పించామని గొప్పగా చెప్పుకుంటున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకుల ఎంపిక విషయంలో దారి తప్పిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఇన్ని జరుగుతున్న బీజేపీ బీసీ నినాదాన్ని ఇంకా ప్రజలు నమ్ముతారా? లేదంటే మోదీ గ్యారంటీ, మోదీనే ప్రజలు బీజేపీనే గెలిపిస్తారు అనేది పార్లమెంటు ఎన్నికల్లో ఓటరు దేవుళ్లు ఎటువైపు మొగ్గు చూపి నిర్ణయం తీసుకుంటారు అనేది అప్పటి వరకు వేచి చూడాల్సిందే.